హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 అయితే రీసెంట్గా స్టార్ట్ అయింది కదా, సెప్టెంబర్ 1 నుంచి. అందులో ఒక ఎపిసోడ్ని ఈరోజు నేను రివ్యూ చేయబోతున్నాను. రీసెంట్ ఎపిసోడ్ నిన్న రిలీజ్ అయింది కదా. అది నేను ఫస్ట్ డే నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, పెద్దగా ఫస్ట్ డేలో అంతా కూడా ఇంట్రోలా ఉంటుంది కాబట్టి నేనేం పెద్దగా చేయలేదు. ఇప్పటి నుంచి అయితే యాక్చువల్ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. డే 2 నుంచి నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. సో దాని గురించి నేను రివ్యూ చేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ సీజన్లో ఏంటంటే క్యాప్టెన్సీ లేదు, వన్ పర్టికులర్ క్యాప్టెన్ అయితే ఉండరు, కానీ ముగ్గురు చీఫ్స్ని అయితే సెలెక్ట్ చేశారు. వాళ్ళు నిఖిల్, యష్మి అలాగే నైనిక. సో డే 2లో అయితే నామినేషన్ స్టార్ట్ చేశారు. ఎవరిని నామినేట్ చేశారో అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ నామినేషన్ ఛాన్స్ వచ్చి సోనియాకి ఇచ్చారు. సోనియా బేబక్క అలాగే ప్రేరణని నామినేట్ చేశారనమాట. అయితే సో బేబక్కని నామినేట్ చేయడానికి రీజన్ కుక్కర్ విషయంలో నెగ్లిజెంట్గా ఉన్నారు, అందరి ఫుడ్ విషయంలో కూడా చాలా నెగ్లిజెంట్గా ఉన్నారు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు బేబక్క అని చెప్పేసి అన్నారనమాట. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఫుడ్కి సంబంధించింది ఇచ్చినప్పుడు మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అలాగే ప్రేరణని ఓట్ చేయడానికి రీజన్ వచ్చి తను జాయ్ఫుల్గా ఆడుకోవడానికి వచ్చినట్టుంది. మిగతా వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసుకొని ఆర్గ్యూ చేసుకుంటుంటే న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రతి దాంట్లో తనే దూరిపోయి తనే మాట్లాడేస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ తను నామినేట్ చేసిన రీజన్స్ ఏమైనా సరే అవతల వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ డిఫెన్స్ కానీ చెప్పుకునేటప్పుడు సోనియా చాలా హైపర్ అయిపోయి చాలా డామినేటింగ్గా అరుస్తూ అవతల వాళ్ళందరి మీద కూడా చాలా డామినేషన్ చూపిస్తుందని చెప్పి నాకు అనిపించింది. అవతల వాళ్ళ పాయింట్ ఏదైతే ఉందో అది చెప్పకముందే వాళ్ళది అయిపోయింది అని చెప్పి తనే ముందు అరిచేస్తుంది అనమాట. సో ముందు ఫస్ట్ అయితే అవతల వాళ్ళ పాయింట్ ఏంటో వాళ్ళు కూడా ఒక చెప్పుకునే ఛాన్స్ అనేది ఇవ్వకుండా తనే నోరేసుకొని అవతల వాళ్ళ మీద పడిపోతుందని నాకు అనిపించింది. ముగ్గురు చీఫ్స్ కూడా ఓకే బేబక్క పాయింట్ ఏంటో చెప్తుంది కదా, కంప్లీట్ చేయని అని చెప్పేటప్పుడు కూడా తను చాలా హైపర్ అయిపోయి వాళ్ళందరి మీద కూడా అరిచేస్తుంది. ఇది నా జడ్జ్మెంట్, ఇది నా నామినేషన్, మీరు మధ్యలో మాట్లాడకండి అని చీఫ్స్ మీద అంతలా అరిచింది. అదే ఆ ముందు రోజు నిఖిల్ ఇంకా నైనిక ఎవరిని చూస్ చేసుకోవాలి నెక్స్ట్ చీఫ్ అని చెప్పి వాళ్ళిద్దరు డిస్కస్ చేసి యష్మిని చూస్ చేసుకున్నప్పుడు యష్మిని ఎలా చూస్ చేసుకుంటారు, ఇది మీ పర్సనల్ బట్టి తీసుకుంటున్నారు, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు, నిబిల్ని సెలెక్ట్ చేయాల్సింది అని చెప్పి తను మాత్రం వాళ్ళ డెసిషన్లో దూరిపోయిందనమాట. సో నాకు తను అన్న పాయింటే నిన్న ఇలా అన్నది, ఈరోజు ఏమో ఇది నా నామినేషన్, మీరెవరి మధ్యలో మాట్లాడకండి అని చెప్పి ఎవరైనా ఒపీనియన్ కానీ ఏదైనా చెప్తున్నా కూడా మాట్లాడకుండా చేసిందని అనిపించింది. ప్రేరణ తన ఒపీనియన్ చెప్తున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద క్లాష్ అయింది. మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని చెప్తున్నా కూడా తను వినకుండా సోనియా చాలా అరిచిందనమాట. ఇంకా దాంతో ప్రేరణ కూడా చాలా ఫైర్ అయిపోయింది. నెక్స్ట్ నామినేషన్ ఛాన్స్ అయితే నిబిల్కి వచ్చింది. నిబిల్ వచ్చి మణికంఠని ఫస్ట్ నామినేట్ చేశారనమాట. అయితే రీజన్ ఏం చెప్పారంటే ఇతను ఎప్పుడు కూడా తన ఓన్ వరల్డ్లో ఒక పక్కకి వెళ్ళి కూర్చొని అందరికీ దూరంగా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అలా ఉన్నారని చెప్పేసి అన్నారనమాట. మనకి ఇంకా మణికంఠ అయితే మొత్తం అతని బ్యాక్ స్టోరీ మొత్తం స్టార్ట్ చేశారు. అతను ప్రతిసారి కూడా నాకు ఏమనిపించింది అంటే చాలా ఇమోషనల్ అయిపోతున్నారు. అతనికి అసలు ఇమోషనల్గా స్టెబిలిటీ అనేది లేదు. ఏమైనా అంటే అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తున్నారు. నిజమే కావచ్చు, అతనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. బట్ ఒక గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు మనం అవన్నీ కూడా ఇక్కడ తీసుకురాకూడదు. అతని పర్సనల్ ఏంటనేది అక్కడ ఎవరికి కూడా తెలియదు. వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చారు, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కానీ వాటిని బేస్ చేసుకొని ఎవరు కూడా ఓటింగ్ కానీ ఏమి చెయ్యరు. కాబట్టి మాటికి అతని ఇమోషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అప్ చెయ్యకపోవడం అంత మంచిది అని నాకు అనిపించింది. అతను చాలా ఇమోషనల్ అవుతున్నారు. కొంతమంది యూట్యూబ్లో వాటిలో అయితే ఫేక్ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. బట్ నాకు తెలిసి ఫేక్ చేయట్లేదు అనుకుంటున్నాను. అతనేమీ నటించట్లేదు. కానీ అతను అసలు ఇమోషనల్గా స్టేబుల్గా లేరు. అతనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ట్రామాలో అండ్ డిప్రెషన్లో ఉన్నారు. సో మాటికి వాటి కోసం ఆలోచించడం వల్ల అతను చాలా ఇమోషనల్ అయ్యి ఈ గేమ్ మీద అయితే ప్రాపర్గా ఒక గేమ్ ఆడుతున్నట్టుగా ఆడట్లేదు అని చెప్పి నాకు అనిపించింది. సో ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్కి తీసుకురావడం అంత మంచిది కాదు. అతని మెంటల్ హెల్త్కి అది బేసికల్లీ మంచిది కాదు. అండ్ చూస్తూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ అతను బయటకు వచ్చినా అది ఇంకా అతని మీదకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నిబిల్ మణికంఠని నామినేట్ చేయగానే అతను ఇంకా చాలా ఎమోషనల్ అయ్యి చెప్పాను కదా, అతని బ్యాక్ స్టోరీ అంతా కూడా చెప్పుకొని ఇదంతా అనవసరంగా ప్రతిసారి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ అతను నా గురించి మీకు తెలీదు ఈ సేమ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ చెప్తున్నారని నాకు అనిపించింది. సో వాట్ ఎవర్ రీజన్ నిబిల్ చెప్పింది కరెక్టే, బట్ ఇతను అది తీసుకునే విధానం అనేది బాగాలేదు అని చెప్పి అంటున్నాను.
సో వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న క్లాష్ లాగా అయింది, పెద్దగా గొడవ కాదు బట్ చిన్న క్లాష్ అయిందనమాట. నెక్స్ట్ నిబిల్ వచ్చి బేబక్కని నామినేట్ చేశారు. సేమ్ రీజన్, మీరు నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, మీరు కూడా అంత పార్టిసిపేటింగ్గా నాకు అనిపించలేదు అని చెప్పేసి అన్నారనమాట. అయితే దానికి బేబక్క మీరు నేను ఇంతకుముందు ఇండివిజువల్ కుకింగ్ వద్దని చెప్పేసి నేను అన్నాను కాబట్టి మీరు నన్ను నామినేట్ చేస్తున్నారు, కాకపోతే ఆ విషయం చెప్పడానికి ఇష్టం లేక ఏదో నేను మింగిల్ అవ్వట్లేదు, నేను మీతో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు అనే రీజన్ చెప్తున్నారని చెప్పి బేబక్క అంటున్నారనమాట. కాకపోతే ఆ నిబిల్ అన్న అతను మాత్రం లేదు నేను అది అసలు మనసులో పెట్టుకోలేదు, నేను జనరల్గానే మీరు నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అతను అన్నారు. శేఖర్ భాష గారి నామినేషన్స్ అనమాట. అతను ఫస్ట్ మణికంఠని నామినేట్ చేశారు. నామినేట్ చేసి ఏం చెప్పారంటే, ఇలా మీరు అందరినీ అంటే గేమ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మీ ఓన్ రూల్స్ పెట్టి మీరు ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, సో అది మనం బిగ్ బాస్ కాదు ఇక్కడ, మనం పార్టిసిపెంట్స్ అని చెప్పేసి శేఖర్ భాష రీజన్ ఇచ్చారనమాట. దానికి మణికంఠ కూడా చాలా ఫైర్ అయ్యారు. అంటే శేఖర్ భాష ఏమన్నారంటే, యువర్ అన్ఫిట్ అండ్ చీఫ్ని అనడానికి మీరెవరు, మనం ఇక్కడ బిగ్ బాస్ కాదు, మనం జస్ట్ పార్టిసిపెంట్స్, మీకు జడ్జ్ చేయడానికి లేదా మీ ఒపీనియన్ చెప్పడం ఓకే కానీ మీరు అలా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అతను అన్నారనమాట. మణికంఠ ఈ 2 days జరిగిందంతా వదిలేసి కూడా జస్ట్ ఇప్పటికిప్పుడు జరిగిన ఒక్క విషయాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు నన్ను నామినేట్ చేస్తున్నారంటే మీకు క్లారిటీ లేదు అది అని చెప్పేసి అతను చాలా ఫైర్ అయిపోయారు. సో నాకేమనిపించిందంటే మేబీ నిజమేనేమో, ఆ 2 days విషయాలన్నీ వదిలేసి అతను ఈ జస్ట్ ఒక్క సినారియో పట్టుకొని నామినేట్ చేశారు. బట్ స్టిల్ ఇట్స్ హిస్ ఒపీనియన్ కాబట్టి నాకేం అంత అనిపించలేదు, ఇట్స్ ఓకే. నెక్స్ట్ బేబక్కను కూడా నామినేట్ చేశారు. సేమ్ అదే విషయంలో, కిచెన్లో ఓన్ కుకింగ్ అలో చేయకుండా కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాంటి రూల్ ఏం లేదు కాబట్టి మీరు ఎందుకు ఓన్ రూల్ పెడుతున్నారు అని చెప్పి రీజన్ ఇచ్చారనమాట. శేఖర్ భాష చెప్పిన దానికి నేను అగ్రీ చేస్తాను, ఎందుకంటే 50% అగ్రీ చేస్తాను, కంప్లీట్గా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె కుక్ చేసిన ఫుడ్ అనేది మొత్తం అంతమందికి నచ్చాలనేమి రూల్ లేదు కదా. సో ఆ పూట అంతా కూడా వాళ్ళు అలా అని ఫుడ్ లేకుండా ఉండలేరు. సో కాకపోతే ఆవిడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా వచ్చి కుక్ చేస్తూ ఉంటే ఇంకా ఎవరి చాయిసెస్ వాళ్ళు, ఇప్పుడు ఒకరిని అలో చేసి ఇంకొకరిని అలో చేయకపోతే గొడవలు వచ్చేస్తాయి. అలా అని అందరినీ స్టాప్ చేస్తుంటే ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏమొచ్చి మమ్మల్ని కుక్ చేయనివ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇద్దరు కూడా నాకు ఈ విషయంలో రైట్ అనే అనిపించారు, ఆవిడ రాంగ్ కాదు, శేఖర్ భాషలో కూడా ఒక పాయింట్ ఉందనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బేబక్క నామినేషన్స్ అనమాట. సో ఫస్ట్ బేబక్క వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశారు. అయితే ఆవిడ చెప్పిన రీజన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది నేను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు వచ్చి వాళ్ళ హెల్ప్ అదంతా ఆఫర్ చేశారు, కానీ మీరు ఒక్కరు మాత్రం మీకు ఏం కావాలో ఫుడ్ అదంతా కూడా అడుగుతున్నారు. నేను కాఫీ కూడా ఇప్పుడే మీకు ప్రిపేర్ చేసి ఇచ్చాను, అది కూడా నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను, కానీ మీ సైడ్ నుండి ఎలాంటి హెల్ప్ కానీ ఏదైనా హెల్ప్ చేయడానికి ఆఫర్ కానీ అయితే లేదు అని చెప్పేసి అన్నారనమాట. దానికి పృథ్వీ ఏంటంటే, మీరు ఎప్పుడు నన్ను హెల్ప్ చేయమని మీరు అడగలేదు, అడిగితే నేను చేస్తాను, నేను ఆల్రెడీ చాలామందికి కూడా చేశాను, అయినా నాది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, నేను మీకు అసలు హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి అంటే, కిచెన్ డిపార్ట్మెంట్కి అయినా అవ్వకపోయినా సరే మీరు హెల్ప్ చేయాలి కదా, మీరు ఆఫర్ చేయాలి కదా, జస్ట్ లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేయడం అవి మా రెస్పాన్సిబిలిటీ, కానీ మీకు కాఫీ ఆమ్లెట్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. ఈ మధ్యలో ఏంటంటే, ఈ మధ్యలో సీత బేబక్కతో చెప్తున్నారనమాట, లేదక్క తను ఇలా డిష్ వాషింగ్లోనో దేనిలోనో హెల్ప్ కూడా చేశారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, చేశారు హెల్ప్ అని చెప్పేసి అంటుంటే, మధ్యలో ఇంకా నిఖిల్ నువ్వు మధ్యలో మాట్లాడద్దని చెప్పి వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ అయింది. అలాగే పృథ్వీ కూడా కొంచెం బేబక్క మీద ఫైర్ అయ్యి మీకు బుర్రలేదు అది ఇది అని చెప్పి అలా కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేశారు. నా ఫీలింగ్ ఏంటంటే, పృథ్వీ చెప్పింది కరెక్ట్ అయినా సరే అతను కొంచెం పొలైట్గా చెప్పు ఉండాల్సింది, అతను కన్వే చేయాల్సిన మాట కొంచెం నార్మల్గా చెప్పుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. నెక్స్ట్ నిబిల్ని నామినేట్ చేశారు. అయితే నిబిల్ని నామినేట్ చేస్తూ ఏం చెప్పారంటే, మీరు చాలా సైలెంట్గా ఉంటున్నారు, మీలో ఆ ఫైర్ రావట్లేదు, ఏదైనా ఉంటే మాట్లాడండి, ఆర్గ్యూ చేయండి అది ఇది అని చెప్పేసి అన్నారనమాట. మేబీ ఆవిడ చెప్పిన పాయింట్ రైటో రాంగో అది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడలోనే అంత ఫైర్ లేదని నాకు అనిపించింది. ఆవిడ ఎప్పుడు కూడా ఏదైనా క్లాష్ వస్తున్నా సరే ఓకేలే అంటూనే ఉంటారులే అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు. ఎవరితోని కూడా అంత గట్టిగా ఆర్గ్యూ చేసి ఆవిడ పాయింట్ని గట్టిగా చెప్పడం అంటే, ఈ రోజు నామినేషన్స్లో అంతో కొంచెం మాట్లాడారు, కానీ అంతకుముందు అయితే కొంతమంది ఏమైనా అన్నా సరే ఆవిడ చాలా లైట్ తీసుకున్నారు. సేమ్ అదే పాయింట్ నిబిల్కి చెప్తుంటే నాకు ఇదేంటి, ఆవిడలో ఫస్ట్ డిఫెక్ట్ పెట్టుకొని మళ్ళీ అవతల వాళ్ళని నామినేట్ చేస్తూ ఆ పాయింట్ చెప్తున్నారు అనిపించింది. దో ఆవిడ నామినేషన్, సో ఆవిడ ఇష్టం కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఇప్పటి వరకు నిబిల్ యాజ్ అ కంటెస్టెంట్ నాకైతే బాగానే అనిపించారు. అతను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడ కామ్గా ఉండాలో అక్కడ కామ్గా ఉంటున్నారు. నెక్స్ట్ నామినేషన్ ఓం ఇచ్చారు. అయితే అతను చెప్పిన పాయింట్స్ నాకు చాలా వ్యాలిడ్ అనిపించింది. ఫస్ట్ అయితే అతను పృథ్వీని నామినేట్ చేశారు. మీరు క్లీనింగ్లో ఎప్పుడు కూడా హెల్ప్ ఆఫర్ చేయలేదు, మీరు ఐడియల్గా కూర్చుంటున్నారు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ మీరు లేడీస్తో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం
టెంపర్ అనేది తగ్గించుకొని జాగ్రత్తగా మనం నీట్గా మాట్లాడాలి ఏం చెప్పినా సరే అని చెప్పేసి అన్నారు. దానికి పృథ్వీ కూడా ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ శేఖర్ భాషని నామినేట్ చేశారు. శేఖర్ భాష ఎందుకంటే మీరు చాలా లేజీగా ఉంటున్నారు, మీరు ఎక్కడ కూడా ఆఫర్ చేయట్లేదు, హెల్ప్ ఆఫర్ చేయట్లేదు, మీరు అలా ఖాళీగా కూర్చొని పడుకోవడమే చూసానని చెప్పేసి అన్నారు. దానికి శేఖర్ భాష కూడా చాలా పొలైట్గా నేనైతే లేజీ కాదు, నేను చాలా టైర్డ్గా ఉన్నాను నిద్రలేక, కాబట్టి నాకు టయర్డ్గా ఉంది అంతే కానీ నేను లేజీ కాదు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ నేను ఆఫర్ అయితే చేశాను, హెల్ప్ కొంతమందికి నేను చాలామందికి అడిగాను అని చెప్పేసి అన్నారనమాట. సో అతను బాగా చెప్పారు ఓం, అలాగే రిప్లైస్ కూడా ఇద్దరు బాగా ఇచ్చారని అనిపించింది. సో ఇలా ఈ నామినేషన్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ మధ్యలో అయితే పృథ్వీ సారీ చెప్పారు, అపాలజైజ్ చేశారు బేబక్కకి, అలాగే ఫీట్ కూడా టచ్ చేశారనమాట. సో అతను తప్పు చేసినా సరే వెంటనే రియలైజ్ అయ్యి ఫర్గివ్ చేయమని అడిగారు. కోపంలో అనేసాను ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పి ఒక 2-3 టైమ్స్ ఫీట్ టచ్ చేశారు, అపాలజైజ్ చేశారు. చాలా నాకైతే ఓకే, అతను తప్పు చేసిన ఒక కోపంలో అరిచినా కూడా డీసెంట్గా అపాలజీ చేశారు అనిపించింది. నెక్స్ట్ వచ్చి సీత నామినేట్ చేశారు. అయితే సీత ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేస్తూ చెప్పారనమాట. ఫస్ట్ డే మనం డివిజన్ చేసుకుంటున్నప్పుడు డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా మీరు ఈగో ఇంకా అలాంటి వర్డ్స్ యూజ్ చేశారు. డిపార్ట్మెంట్స్ డివైడ్ చేసుకుంటున్నప్పుడు అది నాకు ట్రిగ్గర్ అయిందని చెప్పేసి అన్నదనమాట. దానికి ప్రేరణ ఏం చెప్పిందంటే నేను మిమ్మల్ని ఉద్దేశించలేదు, నేను అందరి గురించి జనరల్గా చెప్పాను, ఎందుకంటే నిఖిల్ ఇనిషియేటివ్ నేను తీసుకుంటాను, కాకపోతే ఎవరైనా ఈగోకి తీసుకుంటారేమో హర్ట్ అవుతారేమో అన్నారు కాబట్టి నేను అతను ఒపీనియన్ లౌడ్గా చెప్పానని చెప్పేసి అన్నారు. దానికి నామినేట్ చేయాల్సిన అవసరం ఏముంది, మీరు పర్సనల్గా వచ్చి నాతో మాట్లాడితే అయిపోతుంది కదా అని చెప్పేసి కూడా ప్రేరణ అన్నదనమాట. అయితే నాకేమనిపించిందంటే ఇది నామినేట్ చేయాల్సినంత పెద్ద విషయం ఏం కాదు, ఎందుకంటే జనరల్గా ఒక డిపార్ట్మెంట్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది, సో ఎవరు ఈగోకి తీసుకోకండి అని చెప్పింది, కానీ ఒకరిని ఉద్దేశించి ఈగో అనలేదు కాబట్టి దానికి అనవసరంగా తను అంటే సీత మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పి నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ తను బేబక్కని నామినేట్ చేశారు. ఏంటంటే మీరు నేను ఇండివిజువల్ కుకింగ్ చేసుకుంటా అన్నప్పుడు మీరేమో నో అన్నారు, కానీ నైట్కి మాత్రం 2 కర్రీస్ వండారు అని చెప్పేసి అంటే దానికి బేబక్క నైట్ ఎందుకంటే వెజిటేరియన్స్కి ఒకటి ఆలు, నెక్స్ట్ నాన్ వెజిటేరియన్స్కి చికెన్ కాబట్టి నేను అందుకే మళ్ళీ ఆలు వండాను అని చెప్పేసి అన్నారు. అక్కడ కూడా చిన్న క్లాష్ అయితే అయ్యింది. ప్రేరణ కూడా దానికి మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది కదా అని చెప్పి అన్నారు అనమాట. నెక్స్ట్ నామినేషన్ విష్ణుప్రియ చేశారు. అయితే ఫస్ట్ శేఖర్ భాషని నామినేట్ చేశారు. ఇందాక ఓం చెప్పినట్టుగానే మీరు చాలా డల్గా టైర్డ్గా అనిపిస్తున్నారు, అయితే ఇక్కడ మనం చాలా ఫాస్ట్గా ఉండాలి, ఇక్కడ ఎంతో వర్క్ ఉంటుంది, అయినా కూడా మనం కోపం అవుతూ ఉండాలని చెప్పేసి అన్నారు. దానికి శేఖర్ భాష కూడా ఓకే నేను ఆల్రెడీ అగ్రీ చేశానని చెప్పేసి కూడా కూల్గా తీసుకున్నారు. నెక్స్ట్ సోనియాని నామినేట్ చేశారు. ఎందుకంటే మీరు బేబక్క విషయంలో చాలా అంటే అంతలాగా మాట్లాడి అంత అనాల్సినంత అవసరం ఏముంది, జస్ట్ నార్మల్గా ఎప్పుడున్నా అయిపోయేది, అది జస్ట్ ఒక హ్యూమన్ ఎర్రర్ అని చెప్పి మీరు అంతలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఆ సినారియో చూసి నేను హర్ట్ అయ్యానని చెప్పేసి అన్నారనమాట. అండ్ విష్ణుప్రియ అలాంటి కుక్కర్స్ కూడా మనం ఎక్కడ చూడలేదు, సో అందరికీ కొత్తే కాబట్టి అందరం ఫస్ట్ డే వచ్చాం కాబట్టి హెక్టిక్గా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటుంటే ఓ రియలీ అని చెప్పేసి అన్నదనమాట సోనియా. అంటే ఇలాంటి కుక్కర్ నువ్వు చూడలేదేమో నేను చూసానులే అన్నట్టుగా ఒక ఎగతాళిగా అన్నారనమాట. సో ఎందుకు ప్రతిదానికి అవతల వాళ్ళు చెప్పాలనుకునే పాయింట్ ఏదైనా సరే దాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేసి ఏదో నేనే తోపును అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో నాకైతే ఎందుకు ఆ యాటిట్యూడ్ అంతగా నచ్చలేదు, ప్రతి చోట యాటిట్యూడ్ చూపిస్తున్నారు. నాకు నామినేషన్స్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఓం తర్వాత సెన్సిబుల్గా అనిపించిన అతను అభయ్ అనమాట. చాలా సెన్సిబుల్గా నీట్గా డీసెంట్గా చెప్పారు. ఫస్ట్ నామినేట్ చేసింది అయితే మణికంఠని, అయితే ఎమోషనల్లీ చాలా వీక్ ఉన్నారు అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ అభయ్ ఇంకొకటి ఏం చెప్పారంటే ఇలా స్టార్టింగ్లోనే నామినేషన్ అని చెప్పి ఇలా ప్రాంక్ చేస్తున్నప్పుడు మీరు చాలా హైపర్ అయిపోయి గుర్తుపెట్టుకుంటా అని చెప్పేసి అంత స్ట్రిక్ట్గా అంత హైపర్ అయిపోయారు. అది కూడా యాక్సెప్టబుల్, ఓకే హైపర్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ నేను ఆదిత్య ఓం గారు వచ్చినప్పుడు మీరు చాలా అప్పుడు కూడా మీరు అంత కోపంతో అపాలజైజ్ చేస్తున్న వాళ్ళు వస్తున్నా కూడా మీరు చాలా కోపంగా హైపర్ అయిపోయి ఎమోషనల్ అయిపోయారు అని చెప్పేసి అన్నారనమాట. నాకు ఈ పాయింట్ అయితే కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ మనం ఒక ఎమోషన్లో పడిపోయినా ఓకే, తర్వాత అయినా మనం రియలైజ్ అయ్యి వచ్చిన వాళ్ళతో కూల్గా అలా అయినా మాట్లాడాలి. సపోర్ట్గా వచ్చి కొంచెం కంఫర్టబుల్ చేద్దామన్న నిఖిల్తో కూడా చాలా ఫైర్ అయిపోయారు, ఆదిత్య హోమ్తో కూడా ఫైర్ అయిపోయారు. సో అందరితో కూడా ఫైర్ అప్ అయిపోయి అలా మాట్లాడారు. నెక్స్ట్ మణికంఠ డిఫెండ్ చేసుకున్నారు, కానీ అంత స్ట్రాంగ్గా అయితే అనిపించలేదు, ఏదో సోది రీజన్స్ అంతా చెప్పారు. కానీ దానికైతే అభయ్ అన్నారనమాట, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, అదంతా మీరు ఇంట్లో లాకప్
చేసి ఆ ఎమోషనల్ బ్యాగేజ్ ఏది కూడా ఇక్కడికి తీసుకురాకూడదు. ఇక్కడ మనం గేమ్ ఆడడానికి వచ్చాం, ఏం చేసినా సరే మనం గేమ్ ఆడుతున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఒక కాంపిటీషన్లో ఉండాలి, కానీ ఆ ఎమోషనల్ సైడ్ అంతా కూడా ఇక్కడ తీసుకురాకూడదు అన్నారు. దట్ ఈస్ కరెక్ట్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చి అబ్బాయి బేబక్కని నామినేట్ చేస్తూ ఏం చెప్పారంటే, ఇలా ఇంతకుముందు ఒక చిన్న గేమ్ రానా వచ్చినప్పుడు చిన్న గేమ్ అవుతున్నప్పుడు నేను నాకు అంటే ఒక క్షణానికి ఏం అర్థం కాలేదు, అలా ఒక క్షణం గ్లిచ్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు చీఫ్ పొజిషన్లో ఉండే ఛాన్స్ అనేది కోల్పోయాను. కాబట్టి ఇది ఒక గేమ్, తర్వాత చూసుకుందాం అని అనుకునే కాన్సెప్ట్ అయితే ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఆ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని గ్రాప్ చేసుకొని మనం ఆపర్చునిటీని తీసుకొని వెంటనే మనం ఒక కాంపిటీటర్ లాగా ఉండాలి. లేకపోతే మనం హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతాం, తర్వాత ఆలోచించుకునే ఆప్షన్ ఉండదు. కాబట్టి మీరు వీక్గా అనిపిస్తున్నారు అని ఆ ఉద్దేశంతో అతను అన్నారనమాట. నాకైతే కరెక్ట్గా అనిపించింది. అబ్బాయి 2 నామినేషన్స్ కూడా నాకైతే పర్ఫెక్ట్ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు అనిపించింది. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేశారనమాట. అయితే ఫస్ట్ మణికంఠని నామినేట్ చేస్తూ చెప్పారు, ఇలా మీరు చాలా ఎమోషనల్గా అవుతున్నారు కదా, ప్రతిసారి మిమ్మల్ని డిఫెండ్ చేసుకున్నప్పుడు మీ బ్యాక్ స్టోరీ అంతా చెప్తున్నారు. సో ఎవరికి కూడా మీ బ్యాక్ స్టోరీ ఏంటనేది తెలీదు, అది ఎవరు కూడా అంత పట్టించుకోరు. సో దానికోసం మీరు మళ్ళీ తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఐ ఫెల్ట్ అది కరెక్టే అని నాకు అనిపించింది. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, ఒక నెగిటివ్ విషయాన్ని మీరు చెప్పడానికి ఎంతైతే ఎక్సైట్ అవుతూ మీరు ఒక నెగిటివ్ విషయాన్ని ఎంత హైపర్గా చెప్తున్నారో, అదే ఒక పాజిటివ్ విషయం మాత్రం మీరు అలా అంతే పాజిటివ్గా ఎందుకు చెప్పలేకపోతున్నారు, మీరు ఒక పాజిటివ్ విషయం ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అన్నారు. దట్స్ కరెక్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మణికంఠ చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ మదర్ కోసం, వాళ్ళ స్టెప్ ఫాదర్, వాళ్ళ డాటర్, వైఫ్ అన్ని విషయాలు కూడా ఇంకా బ్యాక్ స్టోరీ అంతా తవ్వుతూ అతను చాలా ఏడ్ చేసి చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. దానికి నామినేట్ చేసిన ప్రేరణ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడ్చారు. అలాగే యష్మి కూడా కొంచెం సీరియస్ అయ్యి, ఎవరికి కూడా మీ బ్యాక్ స్టోరీ తెలియదు, ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు, అయినా కూడా అప్రోచ్ అయ్యి అందరూ మీతో మంచిగా మాట్లాడాలని చెప్పి అన్నారు. యష్మి మాట్లాడిన తర్వాత కూడా మిగతా హౌస్ మేట్స్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇంకా తర్వాత మణికంఠ ఎమోషనల్ అయ్యి మళ్ళీ అతని వర్షన్ ఏదైతే ఉందో అది చెప్పడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా యష్మి కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడ్చారనమాట. నేను ఇందాక చెప్పినట్టు అతనికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉన్నా సరే ఇక్కడ ఆ విషయం ఈ ప్లాట్ఫామ్లో ఎవరికి తెలీదు, అది ఎవరికి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని బట్టి ఓటింగ్ కానీ నామినేషన్స్ కానీ జరగవు. కాబట్టి అనవసరంగా ప్రతిసారి ఆ ఎమోషనల్ సైడ్ అనేది తీసుకురావడం ఈజ్ జస్ట్ అన్నెసెసరీ అనిపించింది. అది కొంచెం అతను కంట్రోల్ చేసుకొని ఎమోషనల్గా కొంచెం స్ట్రాంగ్ అవితే బెటర్. లేదంటే అతను ఇదంతా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటే మంచిది అని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ప్రేరణ సోనియాని నామినేట్ చేసి చెప్పారనమాట. అంటే మీరు అందరి ఒపీనియన్ అని చెప్పి జనరలైజ్ చేసి మీ ఒక్కరి ఒపీనియన్నే చెప్తున్నారు. అండ్ అలాగే మిగతా వాళ్ళని పాయింట్అవుట్ చేసి, అంటే ఫర్ సపోజ్ ప్రేరణని కానీ, విష్ణుప్రియని కానీ, బేబక్కని కానీ మీరు అంత సీరియస్గా లేరు, మీరు లైట్ తీసుకుంటున్నారు, ఇది బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అది ఇది అని చెప్పి వాళ్ళని కూడా అలా జడ్జ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే దానికి చాలా సీరియస్ అయిపోయారు సోనియా. ఎవరేం చెప్పినా సరే తను ఒక యాటిట్యూడ్ చూపిస్తుంది అన్నాను కదా, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని షో చేస్తూ ఉంటారనమాట. అండ్ నాకు ఎందుకో తెలీదు, మీకు అనిపించిందో లేదో కూడా తెలియదు కానీ షర్మిల లాగా సౌండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా షర్మిల, ఆవిడ వాయిస్ లాగా కొంచెం సిమిలర్గా అనిపించింది నాకు సోనియా వాయిస్. నెక్స్ట్ నామినేషన్ మణికంఠ చేశారు. అయితే మణికంఠ ఫస్ట్ నామినేట్ చేసింది వచ్చి విష్ణుప్రియ గారిని. అయితే విష్ణుప్రియని నామినేట్ చేస్తూ తను ఏం చెప్పారంటే, మీరు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు మన ఇనీషియల్ కాన్వర్జేషన్లో ఒక ఫెమినిన్ సైడ్లో ఉండాలనుకుంటున్నాను, నేను ఒక ఫెమినైన్ ఎనర్జీతోని నేను ఓట్ చేశాను ఆ అమ్మాయికి అని చెప్పి అన్నారు. దానికి మణికంఠ అఫెండ్ అయ్యారని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే నేను ఈ 3 days నుంచి మిమ్మల్ని అందుకే అబ్జర్వ్ చేస్తూ మీతో ట్రావెల్ అవుతున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని ఇంకా స్టడీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నారు. దానికి విష్ణుప్రియ చాలా అఫెండ్ అయ్యి ఆల్మోస్ట్ ఎమోషనల్ కూడా అయిపోయారంటే, దీనికోసం నువ్వు ఈ 3 days నుంచి నాతో ఓపెన్గా మాట్లాడుతూ ఎమోషనల్గా మాట్లాడుతుంటే నేను ఏదో అనుకున్నాను, కానీ కేవలం నన్ను అబ్జర్వ్ చేయడానికి నాతో ట్రావెల్ చేస్తున్నావు అని నాకు తెలీదు అని చెప్పి అలా ఒకసారికి ఒక షాక్ లాగా అయ్యారనమాట. తర్వాత విష్ణుప్రియ చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ నాకు కూడా అనిపించింది, అంటే ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలని కావాలని వాళ్ళతో వెళ్ళి ఎమోషనల్గా మాట్లాడి కావాలని వాళ్ళ నుంచి ఏదో వాళ్ళని ఇంకా తెలుసుకుందాం అని చేయడం అంత నచ్చలేదు. బికాస్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంకా చాలా డేస్ కలిసి ట్రావెల్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా తెలుస్తుంది. దానికోసం పర్టికులర్గా వెళ్ళి ఒకరి దగ్గర మనం కావాలని మన ఫ్లాష్ బ్యాక్ ఏదో చెప్పే వాళ్ళ గురించి వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేసి వాళ్ళ ఎమోషన్స్ చెప్తున్నప్పుడు ఇలాంటి విషయంలో టెస్టింగ్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు అనిపించింది. ఆఫ్కోర్స్ తర్వాత మణికంఠ ఏదో డిఫెండ్ చేసుకోవడానికి అలా ట్రై చేశారు, బట్ నాకు వీక్ పాయింట్ లాగా అనిపించింది.
విష్ణుప్రియ ఫెమినిజం అనే దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది. అంటే మనం అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మనలో ఒక ఫెమినిన్ సైడ్ ఒక మ్యాస్కులిన్ సైడ్ అనేది ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు చాలా ఎక్కువ మ్యాస్కులిన్ అబ్బాయిలాగా బిహేవ్ చేస్తారు. అది మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి మన బిహేవియర్ అనేది ఉంటుంది. ఫెమినిజం అంటే బ్లైండ్గా ఒక అమ్మాయికి సపోర్ట్ చేయడం కాదు, బట్ ఇనీషియల్లీ తను ఒక అమ్మాయికి ఓట్ వేయడం ఏంటి అనేది అది తన పర్టికులర్ డెసిషన్. అలాగే మనకంట ఇంకొక విషయం ఏమన్నారంటే, నువ్వు జోవియల్గా చాలా విషయాలు అనేస్తున్నావు, నువ్వు లూజ్గా మాటలు వదిలేస్తున్నావు, అది కూడా నాకు నచ్చలేదు. ఇది ఒక నేషనల్ టీవీ, ఇష్టసరంగా మాట్లాడకూడదు, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కాదు అని చెప్పేసి. అలా అంటే నేను ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నుంచి వచ్చాను, నేను యాంకరింగ్ చేశాను, దానివల్ల నాకు మనీ వచ్చేవి. సో అది నా పర్సనాలిటీ, అది నా టాలెంట్, కాబట్టి నేనేమీ దానికి సిగ్గుపడట్లేదు. నేను అంటే ఎంత మరి చెత్తగా అయితే నాకు విష్ణుప్రియ మాట్లాడినట్టు అనిపించలేదు. సో హీ హ్యాస్ నో పాయింట్ విత్ దట్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నామినేషన్స్ అనమాట. ఫస్ట్ అయితే బేబక్కని నామినేట్ చేస్తూ ఏం చెప్పారంటే, మీరు పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు అండ్ మీరు ఫిట్గా కూడా లేరు అని అంటే, తను దానికి రిప్లై ఇచ్చారు, నేను ఫిట్ అంటే నేను ఇప్పటికిప్పుడు షోకి వస్తున్నానని చెప్పి నా బాడీని చేంజ్ చేసుకోలేని అన్నారు. ఈ పాయింట్ కరెక్ట్ అనిపించింది. ఇదేమి ఫిట్నెస్ టెస్ట్ కాదు, బిగ్ బాస్ అనేది ఫిట్నెస్ టెస్ట్ ఏమీ కాదు, ఇక్కడ ఏమి జిమ్ ఫ్రీక్స్కి జరిగే కాంపిటీషన్ ఏమీ కాదు కాబట్టి, అండ్ ఆ టాస్క్స్ విన్ అయితేనే బిగ్ బాస్ టైటిల్ వస్తుంది అని కూడా లేదు. సో వాట్ షీ సెడ్ ఇస్ అ పాయింట్. ఈ పాయింట్ బట్టి నామినేట్ చేయడం అయితే నాకు అది అసలు రీజనబుల్ అనిపించలేదు. నెక్స్ట్ నామినేషన్ వచ్చి మణికంఠన్ చేశారు. అయితే మణికంఠన్ చేస్తే ఏం చెప్పారంటే, మీకు ఎంతైనా మీ పాస్ట్ ఉండొచ్చు, కానీ మాటికి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలా చేయడం అనేది కొంచెం కవర్డ్, అంటే ఒక పిరికి వాడిలాగా మీరు చేస్తున్నారు అని చెప్పేసి. అంటే దానికి మణికంఠ ఎలా రియాక్ట్ అయ్యారంటే, నీకు ఇప్పటి వరకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా మీరు అదే పాయింట్ తీసుకొని వస్తున్నారు, మీరు సేఫ్ ఓటింగ్ చేస్తున్నారు, సేఫ్ నామినేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారనమాట. అయితే అంటే ఇప్పుడు ఇతను ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఆల్రెడీ నేను రీజన్ చెప్పాను కదా నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నాను, మళ్ళీ ఎందుకు నాకే ఓట్ వేస్తున్నారు అంటే అది అలా అవ్వదు కదా. ఆల్రెడీ మీరు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, మీరు అన్నిటికీ చాలా ఎమోషనల్గా వీక్ ఉన్నారు, కాబట్టి ఇలాంటి క్యాండిడేట్ బిగ్ బాస్లో ఉండడం కరెక్ట్ కాదని ఫీల్ అవుతున్నారు కాబట్టి నామినేట్ చేస్తున్నారు. కానీ మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నేను ఎందుకు వీక్గా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నన్ను నామినేట్ చేయకూడదు, నన్ను అర్థం చేసుకోవాలి అని అనుకోవడం అనేది నాకు కొంచెం స్టూపిడ్గా అనిపించింది. సో నాకు అది వాట్ లాజిక్ ఏదైతే పృథ్వీ చెప్పారో అది నాకు కరెక్ట్ అనిపించింది. అండ్ ఇప్పుడు మణికంఠ అయితే అతను డిఫెండ్ చేసుకునే విధానం కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. కొంచెం ఫన్నీగా అనుకోవాలా లేదంటే బుర్ర తక్కువ అనుకోవాలా నాకు అర్థం కాలేదు. నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యారు. బయటకు వెళ్ళి వాళ్ళందరూ క్యాజువల్గా కూర్చున్నప్పుడు నిఖిల్ ఇంకా సీతతో అలా షేర్ చేసుకుంటూ అతను ఏడుస్తూ ఉన్నారనమాట. అలాగే ఇక్కడ నేను కూడా ఒకసారి చూసి షాక్ అయ్యాను. అతను నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా ఉండలేను అని చెప్పుకుంటూ అతను విగ్ తీశారనమాట. ఇది చాలామంది ట్రోల్ చేస్తున్నారు, బట్ ఐ డోంట్ థింక్ ఈ విషయం మీద ట్రోల్ అంత మంచి విషయం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఒకరి ఇన్సెక్యూరిటీ అది, అతనికి హెయిర్ తక్కువ ఉందనో ఏదో సంథింగ్, అతనికి అదొక ఇన్సెక్యూరిటీ, అతను లోగా ఫీల్ అవుతున్న విషయం కాబట్టి దాని మీద ఇలా జోక్స్ వేయడం అదంతా అంత మంచిది కాదు. మిగతా పర్ఫార్మెన్స్ అదంతా అంటే ఓకే, కానీ ఈ విషయాన్ని ట్రోల్ చేసి అంటే ఇట్స్ నాట్ వెరీ హెల్దీ అని నాకు అనిపించింది. అతను ఫ్యూచర్లో వచ్చి చూస్తే అసలే అతను చాలా ఎమోషనల్లీ వీక్ కాబట్టి ఇలాంటి ట్రోల్స్ అంతా చూస్తే ఇంకా అతను హార్ట్కి తీసుకుంటారేమో అని నాకు అనిపించింది. కాకుండా ఇతను ఆల్రెడీ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి కూడా ఇంకా బిగ్ బాస్తో అలా ఒక కాన్వర్సేషన్ అయితే అయ్యింది. చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉన్నారనమాట. బిగ్ బాస్ వాళ్ళు ఓన్లీ టీఆర్పీ కోసం ఆలోచిస్తున్నారు, కానీ అతని మెంటల్ హెల్త్ కోసం కూడా కొంచెం ఆలోచిస్తే బాగుండేది అనిపించింది. అది ఈ సిచ్యువేషన్లో అతనికి ఇది ఇప్పుడు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్తో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.